16 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలా కదా? ఏమి చేసుకోమా వద్దా? అవునా? ఎట్లా మరి అందరూ పెళ్లి 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 ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలా? 21 సంవత్సరాలు చేసుకోవాలా? అందరూ ఏం చేస్తారు? పెద్ద మనిషి అయిందా, పెళ్ళి అయిందా, 10th పాస్ అయిందా, ఇంకా పెళ్లి చేసేద్దాం అంతే కదా. ఆ పిల్లలు ఇంకా బాడీ మెచ్యూర్ అయిందదు, ఆ లోపల పెళ్లి చేస్తారు. 18 ఏళ్ళకి పిల్లలు అనేసి ఉంటుంది. నీకెంత వయసు? 20కి పిల్లలు కనేసినాం. సో అలా కనొచ్చా? పెళ్లి వయసు 21 అయితే మనం పెళ్లి చేసుకొని అట్లీస్ట్ సంవత్సరం ఆలోచించాలి కదా. ఈ భర్త ఎట్లా, ఈ కుటుంబం ఎట్లా, నేను ఎప్పుడు పిల్లని కనాలి, నేను రెడీ ఉన్నానా, నా బాడీ కోఆపరేటివ్గా ఉందా లేదా, నా రక్తం తక్కువ ఉందా, నేనేమన్నా మంచి పోషకాహారం తిని మళ్ళీ పిల్లలు కనాలి అనుకోవాలి కదా. అట్లా కాదు, పెళ్ళిన నెలకే మనకి ప్రెగ్నెన్సీ రావాలా అంతే కదా. నెలకే ఆ నెలకి రావట్లే ఏం రాలే, పెళ్ళ కన్నా కడుపులేదే కడుపులేదే అంటారు కదా. అవునా? ఇవన్నీ అపోహలు పోవాలి. పెళ్ళి అనేది 20 సంవత్సరాలకి చేసుకోవాలి. అర్థం కాకముందే మనము కొన్ని మందులు వేసుకోవాలి. సార్ చెప్పారు కదా అప్పుడే. ఎందుకు తీసుకోవాలంటే మనం ఏమనుకుంటాము, పెళ్ళైనాక పిల్ల పెరగాలి అనుకుంటాం కదా. అట్లా కాదు. మనం విత్తనాలు ఎందుకు సెలెక్ట్ చేస్తాం? భూమిలోకి వేస్తామా విత్తనం? అప్పుడు విత్తనాలు గింజలు కొన్ని ఉంటాయి కదా, ఎందుకు చేస్తామంట? అన్ని విత్తనాలు వేయచ్చు కదా. కానీ ఆ గింజలు ఎందుకు వేస్తున్నామంటే అవి కరెక్ట్గా వేస్తేనే చెట్టు బాగొస్తుంది. అవునా? కాబట్టి మీరు కూడా 3 నెలల ముందు నుంచి గర్భం దాల్చేసి 3 నెలల ముందు నుంచి మందులు మింగాలి. అర్థమైనా? అప్పుడే ఆ బిడ్డ వచ్చే పిల్ల, కడుపులో పిల్ల వచ్చే పిల్ల నీకు మంచిగా వస్తుంది. లేకపోతే తల సరిగా లేదు, కాలు సరిగా లేదు, కిడ్నీ సరిగా లేదు, అది లేదు ఇది లేదు వస్తా చెప్తుంది కదా చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయినారు. కట్టమ్మా ఇప్పుడు పెళ్లి చేస్తారు, నెలకి కడుపు వస్తుంది, ఆ లోపల 3 నెలలు స్కానింగ్ అయ్యింది, ఆ బిడ్డ బాగాలేదు, గుండె రాలేదు అంటారు. అవునా కదా? సో మీ అందరికీ ఏం చెప్పాలా? 21 సంవత్సరాలకే పెళ్లి కావాలి. పెళ్ళి అయినాక కొంచెం టైం తీసుకోవాలి. గర్భానికి కూడా గర్భం ముందు కొన్ని మందులు మింగాలి. అదేనా 9 నెలల్లో కొంచెం అక్కడగా చూపించుకోవాలి. మంచి తిండి తినాలి. కోడిగుడ్డు తినండి తినరు, అట్టిపండు తినండి తినరు, అది ఎన్నో అన్నిటికీ లిస్ట్ రాస్తూ ఉండదు. ఏమి తినకూడదు. పెళ్లి బయట మొత్తం తినాలి గర్భంలో కూడా. అవునా కదా? మంచి గవర్నమెంట్ ఎన్ని ఇస్తుంది మనకు. అవునా? కానీ మనం తినాం కదా. అవునా కదా కదా? అవన్నీ వాడుకుంటాం మనం మంచిగా. అయిపోయింది. మీ పిల్లల్ని కలిసి ముగ్గురు దేవుడు చేసి పంపించినా కదా. ఎప్పుడు ఏం చేస్తారు కదా, 3 నెలలు గ్యాప్ పెట్టారు కదా. కలవద్దు చెప్పినారు కదా, కలవాలి అంతే. 3 నెలలు అయిపోయిన కలుస్తారు. మళ్ళీ ఏమన్నా 4 నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చింటుంది. అవునా? అట్లా కాదు కదా. ఈ బిడ్డలు ఇంకా పాలు లాక్కున్నానే, నాదే నీరసం ఉండే, ఇప్పుడే ఎందుకు అట్లీస్ట్ 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్నాము ఒక పిల్లకి అని చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇంజక్షన్లు ప్రాపర్టీ అట్లా ఉంటుంది. అది అందరికీ తెలియదు. డాక్టర్ అంటే చెప్తారు, అమ్మాయి మందులు మీద కొన్ని సంవత్సరంలో గ్యాప్ తీసుకో, ఈ ప్రాపర్టీ వేసుకో, 3 ఏళ్ళు గ్యాప్ తీసుకో అని చెప్తారు. సో పిల్లకి మధ్య మన బాడీ రికవరీ అవ్వడానికి కొంచెం గ్యాప్ కావాలి. అవునా కదా? వెంబడే ఇంకా ఆపరేషన్, ఒక పిల్లలకంట ఇంకో పిల్లలకంట వెంబడే ఆపరేషన్. అదే మనం ఉంటాం, మా పిల్ల బాగుంటుందో లేదో తెలుసుకున్నాం, నిదానంగా ఆపరేషన్ చేసుకున్నది లేదు. వెంబడే ఆ పిల్లకి ఏమైనా అయిందనుకో మళ్ళీ వచ్చి రీఆపరేషన్. మేడం నా పిల్లకి ఇట్లా అయింది మేడం, నాకు మళ్ళీ రీఆపరేషన్ చేయి, మళ్ళీ పిల్లలు కావాలి. అవునా? ఎందుకు అనేది తొందరపాటు? పిల్లలు కాదు పెళ్ళికి తొందరపాటు, పిల్లలు కనేదానికి తొందరపాటు, నెక్స్ట్ పిల్లలకి మళ్ళీ తొందరపాటే, మళ్ళీ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసేదానికి కూడా తొందరపాటే. అవునా? చాలా మంది పిల్లలు కాకుండా ఆపరేషన్ చేస్తే కూడా 10 ఏళ్ళు కూడా ఉంటారు. మందులు ఎక్కువ ఉంటాయి లోపల.